వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేహెచ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నానండి. ఈ రోజు మీకు ఒక కొత్త డిష్ చూపిస్తాను. దాని పేరే కర్డ్ రైస్ ఫ్లిటర్స్. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎలా చేయాలో చూద్దామా మరి? ఫస్ట్ అయితే రైస్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి. దాది 50% బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని తీసి ఒక బౌల్లో వేసుకొని కొంచెం ఉప్పు, గడ్డ పెరుగు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇందులో పోపు వేసుకోవాలి. దానికి నేను ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చనపప్పు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. ఒకసారి వేగాక అవి తీసి రైస్లో వేసి బాగా కలిపేసి పక్కన పెట్టేసేయాలండి. నేను కోటింగ్ కోసం అప్పడాలు, బ్రెడ్ పౌడర్ తీసుకుంటున్నాను. నేనైతే ఫ్రూట్ బ్రెడ్ తీసుకున్నాను, అందువల్ల ఎల్లో కలర్లో ఉంది. మీరు మిల్క్ బ్రెడ్ అన్నా తీసుకోవచ్చు. దీనికి మెయిన్ ఇంగ్రీడియంటే ఊరగాయ అండి. నేనైతే నిమ్మకాయ ఊరగాయ తీసుకున్నాను. మీరు నార్మల్ మామిడికాయ ఊరగాయ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ రైస్ని చిన్న బాల్స్గా చేసుకోవాలండి. దాని మధ్యలో కొంచెం ఊరగాయ పెట్టి నెక్స్ట్ కార్న్ఫ్లోర్లో డిప్ చేసుకోవాలి. దాన్ని తీసి బ్రెడ్ క్రమ్స్లో కూడా డిప్ చేసుకోవాలి. మళ్ళీ కార్న్ఫ్లోర్లో డిప్ చేసుకొని నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకోవాలి. ఇలాగా 2 times చేయాలండి. తర్వాత ఫైనల్ కోటింగ్ ఫైనల్గా అప్పడాలతో కోటింగ్ ఇచ్చేసి డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే సర్వ్ చేసుకుంటే మన డిష్ రెడీ అయిపోతుందండి. ఎవరైనా ట్రై చేయకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అది సార్.